నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. అందరికీ వందనాలు. సో రీసెంట్గా మనకి లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ మన సీఎం గారు మెట్రో లైన్స్ ఎక్స్పాన్షన్ అనే సబ్జెక్ట్ మీద లేవెత్తారు. సో నాకు తెలిసి ఇప్పుడు ఉన్నదానికంటే ఫర్దర్ 70 కిలోమీటర్స్ విస్తీర్ణలో చేపట్టబోతున్నారు పనులు. ఆల్రెడీ కన్సర్న్డ్ అధికారులు సీఎం గారికి రిపోర్ట్ అందజేశారు. దాని మీద ఐ థింక్ నిర్ణయం తీసుకునే టైం వచ్చింది. మేబీ షార్ట్ టైంలో నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నవి కొంతవరకు సాటిస్ఫై అవుతున్నాయి. బట్ స్టిల్ ట్రాఫిక్ ఏరియా ఇంకా కొన్ని ఏరియాల్లో మనకి ట్రాఫిక్ జామ్ అనేది తగ్గట్లేదు. సో దాని ప్రకారం వాళ్ళు దృష్టిలో పెట్టుకొని జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు వయా చంద్రాయనగుట్ట ఒక కారిడార్ డిసైడ్ చేసి మొత్తం 4 కారిడార్లో ఎక్స్పాండ్ చేయడానికి డిసైడ్ అయ్యారు వాళ్ళు. సో దాని ఫస్ట్ ఏంటంటే జేబీఎస్ టు ఎంజీబీఎస్ వయా చంద్రాయనగుట్ట. సో అక్కడ ట్రాఫిక్ క్రౌడ్ని క్రియేట్ చేయడానికి. రెండోది మీకు మియాపూర్ టు ప్రాబ్లీ పటాన్చెరు. మూడోది ఏంటంటే నాగోల్ నుండి శంషాబాద్. అండ్ లాస్ట్ది రాయదుర్గం నుండి అమెరికన్ కౌన్సిలేట్. సో ఇవి 4 టోటల్గా కలిపి 70 కిలోమీటర్స్ ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఐ థింక్ అనదర్ జంక్ ఆఫ్ లోడ్, అంటే మన ట్రాఫిక్ లోడ్ ఇప్పుడున్న ఏరియాల కంటే ఈ విస్తీర్ణమైన ఏరియాలో ఐ థింక్ 50% ఆర్ 60% ఆఫ్ ద సిటీ స్టేట్ అంటే హైదరాబాద్ సిటీ ఈజ్ కవర్డ్. సో దీనివల్ల మన ఎవరైతే ఇప్పుడు ఆ పటాన్చెరులో ఉన్నారు, ఓల్డ్ సిటీలో ఉన్నారు, లేకపోతే మన ఎంజీబీఎస్ అక్కడి నుండి మెట్రో వాడుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ డిస్కషన్ తర్వాత, ఈ ఎక్స్పాన్షన్ తర్వాత ఐ థింక్ సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అవుతుంది. బట్ దానికి ఐ థింక్ గవర్నమెంట్ సుముఖంగా ఉంది. సో ఆ స్టెప్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా పబ్లిక్లో మంచి టైం సేవింగ్ ఫ్యాక్ట్ ఉంటుంది. అటు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఇటు షాపింగ్కి వెళ్ళే వాళ్ళు కానీ, సిటీలో ఉన్నవాళ్ళు. మీకు తెలిసే ఉంటుంది, ఎవ్రీ డే హైదరాబాద్ సిటీకి యావరేజ్గా 500 to 600 పీపుల్ అదర్ ప్లేసెస్ నుండి, అదర్ స్టేట్స్ నుండి కానీ, అదర్ ప్లేసెస్ నుండి వచ్చి సెటిల్ అవుతున్నారు. అంటే పాపులేషన్ ఏ విధంగా పెరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. గత 10 yearsగా చూసుకుంటే పాపులేషన్ విపరీతంగా మనం నెంబర్ 2, నెంబర్ 3 ఉండేవాళ్ళం. ఇప్పుడు నెంబర్ 1కి వెళ్ళిపోయాం. వన్ వే ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్, బట్ వన్ వే ఇట్ ఈస్ ఆల్సో కొద్ది డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఉన్న ల్యాండ్లోనే రియల్ ఎస్టేట్లో మాట్లాడుతాం కదా, రియల్ ఎస్టేట్లో ఉన్న ల్యాండ్లోనే మనం అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది, తర్వాత G+1 అన్నారు, తర్వాత G+2 అన్నారు, తర్వాత G+4 అన్నారు. ఇప్పుడు 50-60 ఫ్లోర్లు అంటారు. సో వెళ్తున్న కొద్ది కొన్ని అడ్వాంటేజెస్ పెరుగుతాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా అదేవిధంగా ఈక్వల్గా పెరుగుతాయి. బట్ వీ హ్యావ్ టు గో విత్ ది సిటీ. లేటెస్ట్ ఆల్రెడీ నాకు అర్థమైంది ఏంటంటే, నేను న్యూస్లో చూసింది విన్నది, సీఎం గారు ఒక కమిటీని వేసి, ఒక సిబ్బందిని వేసి దీని మీద స్టడీ చేయమన్నారు. ఒకటి జిల్లాల గురించి, ఒకటి మెట్రో ఎక్స్పాన్షన్ గురించి. సో దే ఆర్ వెరీ సీరియస్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు అయ్యే గ్రోత్ ఫ్యాక్టర్ చాలామంది అడుగుతున్నారు. గ్రోత్ ఫ్యాక్టర్లో చూసుకుంటే అంత ముందు కంటే కొద్దిగా అతివేగంగా పరిగెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం వాకింగ్ చేసేవాళ్ళం, తర్వాత జాగింగ్ చేస్తున్నాం, తర్వాత రన్నింగ్ చేస్తున్నాం, ఇప్పుడు స్పీడ్ రన్నింగ్ చేస్తున్నాం. అంటే రియల్ ఎస్టేట్ ఎంత పెరుగుతుంది, ఎంత గ్రో అవుతుందంటే అందరి ఎక్స్పెక్టేషన్ మించిపోతుంది. అఫ్కోర్స్ కొన్ని ఏరియాలో కొద్దిగా ఆర్టిఫిషియల్ హైప్ ఉంది, అది కరెక్షన్ అవ్వబోతుంది ఎట్లయినా. నాకు తెలిసి నెక్స్ట్ 3 to 6 monthsలో గవర్నమెంట్ విల్ హ్యావ్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నెక్స్ట్ 6 monthsలో క్లారిటీ వస్తుంది. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఎక్కడైతే బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ కలిసి చేస్తున్నాయో అక్కడ మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RRR ఉంది, ఆల్రెడీ శాంక్షన్ అయింది. ల్యాండ్ పూలింగ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేశారు. ల్యాండ్ పూలింగ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అదేవిధంగా బెంగళూరు హైవే చూసుకుంటే కనుక 6 lane ట్రాక్, ఇప్పుడు 4 lane ట్రాక్ ఉంది, 6 lane ట్రాక్ అయింది. సో 6 lane ట్రాక్ అంటే ఆల్రెడీ నేను చూశాను, ఎవ్రీ వీక్ 2-3 times నేను వెళ్తాను. కాబట్టి 6th lane ట్రాక్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో అది కానీ అయిందంటే మాత్రం దట్ విల్ బి గుడ్ థింగ్. అక్కడ రాబోయే పొటెన్షియల్ ఏరియాస్కి మరొక వీడియోలో మాట్లాడతాను. సో ఇప్పుడున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం మెట్రో ఎక్స్పాండ్ అయినందువల్ల మనకి ఎంత బెనిఫిట్ అంటే పబ్లిక్కి ఈ ఐ థింక్ కార్లు, బైకులు కొద్ది రోడ్డు మీద తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పటాన్చెరు నుండి ఎవరైతే వస్తున్నారో అక్కడికి మెట్రో ఫెసిలిటీ లేదు. ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఎక్స్పాండ్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూస్తాను, అదే అప్సిగూడ కానీ, తార్నాక కానీ, ఎనీ సెంటర్లో చూసుకుంటే పార్కింగ్ వరుసగా కొన్ని వందల వెహికల్స్ ఉంటున్నాయి. అంటే అన్ని వెహికల్స్ రోడ్డు మీద తిరిగేవి తగ్గినాయి. సో గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ వెరీ సీరియస్లీ అండ్ థింకింగ్ హౌ టు రిజాల్వ్ ది ట్రాఫిక్ ప్రాబ్లమ్. బికాజ్ ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఇస్ ఎ మేజర్ ప్రాబ్లం. మనం ఒక దగ్గరికి వెళ్ళాలంటే అనుకున్న టైంకి వెళ్ళబోతున్నాం. చాలామంది ఏమంటే హైదరాబాద్లో టైమింగ్ అంటే
ఒక లెక్క ఉండదు. 30 మినిట్స్ అవ్వాల్సిన 40 మినిట్స్, 40 మినిట్స్ అవ్వాల్సిన 1 అవర్, 1 అవర్ అవ్వాల్సిన 2 అవర్ అవుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఈ ఎక్స్పాండెడ్ అయిన మెట్రో రూట్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ది హైదరాబాద్ సిటీ టు రెడ్యూస్ లిటిల్ బిట్ ట్రాఫిక్ కంజెషన్. ట్రాఫిక్ తగ్గిందంటే పొల్యూషన్ తగ్గినట్టు, పొల్యూషన్ తగ్గిందంటే హెల్త్ కొద్దిగా బాగా ఉంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో ఇవన్నీ చూసుకొని ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ఇన్వెస్టర్స్కి ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు బెంగళూరు ఉందనుకోండి, బెంగళూరులో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 2-3 అవర్స్ పడుతుంది. అంటే అది ఒక ఊరెళ్ళి వచ్చినట్టే ఉంటుంది. మనకి ఇప్పుడు శంషాబాద్ దూరమైన ఓఆర్ఆర్ ఫెసిలిటీ వల్ల వీఆర్ గెటింగ్ ఇట్ ఇన్ 30 మినిట్స్. ఏదైనా పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కామంటే 20-25 మినిట్స్లో రీచ్ అయిపోతుంది. మ్యాక్సిమం సిటీ నుండి మెయిన్ సిటీ నుండి బంజారాలు చూపించాలంటే 30-35 మినిట్స్లో ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతున్నాం మనం. సో ఆ విధంగా ఈ పటాన్ చెరువు కానీ, అటు చంద్రాయనగుట్ట కానీ, అటు ఓల్డ్ సిటీ కానీ, ఇటు శంషాబాద్ కానీ ఇవన్నిటికీ ఎక్స్టెండ్ అయినందువల్ల ఐ థింక్ ది గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ బికాస్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వన్ ఆఫ్ ది మెయిన్ కంట్రిబ్యూటర్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు మరిన్ని విషయాల కోసం. థ్యాంక్ యూ.